అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు తీవ్రంగా నష్టపోతుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు 125 రూపాయలు నిర్ణయించింది. అయితే ఇదే అదనంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అనంతపురం నగరంలో ఈరోజు న్యూస్ 360 కొన్ని స్కూల్స్ తిరగడం జరిగింది. ఏదైతే 10th క్లాస్ పిల్లలకు పరీక్ష ఫీజు ప్రభుత్వం నిర్ణయించిందో కేవలం 125 రూపీస్ మాత్రమే. అయితే కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో వచ్చేసి దాదాపు 700 నుంచి 800 రూపాయలు పిల్లల దగ్గర నుంచి దోచేస్తున్నారు. అది బలవంతాన చేస్తున్నారు. ఏదైతే రికార్డు పరంగా అయితే చేయట్లేదు వీళ్ళు, ఎందుకంటే ఇది అక్రమం కాబట్టి రికార్డు అనేది మెయింటైన్ చేయడం లేదు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి ప్రిన్సిపాల్ని అడిగితే ఆమె రకరకాల కారణాలు చెప్తోంది. మాకు అక్కడి నుంచి ఆర్డర్ రావట్లేదు, అది ఇది అని చెప్తోంది. అది కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఏఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. బాబు చెప్పండి, వీళ్ళు వచ్చేసి అక్రమంగా దాదాపు 700 నుంచి 800 రూపాయలు లాగుతున్నారు పిల్లల దగ్గర నుంచి. ప్రభుత్వం అయితే ఒకవైపు 125 రూపీస్ మాత్రమే చెప్తున్నారు. మరి ప్రభుత్వానికి ఇది తెలియకుండా జరుగుతుంది అని అనుకుంటున్నారా? ఈరోజు మరి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 10వ తరగతి పరీక్ష ఫీజు రుసుము టైం అయిపోయిందని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థితో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రభుత్వం నిర్దేశించిన 10వ తరగతి ఫీజు రుసుము 125 రూపాయలు అయితే, కానీ అనంతపురం కరూరు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ, చైతన్య, అదేవిధంగా భాష్యము, రవీంద్ర భారతి, ట్రెల్లీసు, మాంటీశ్వరి వివిధ విద్యా సంస్థల యాజమాన్యులు ఒక్కొక్క విద్యా సంస్థతో 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు వసూలు చేయడం జరుగుతోంది. ప్రతి స్కూల్ దగ్గరికి వెళ్ళి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళు విద్యార్థులందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, మాకు 500 నుంచి 700 రూపాయలు, చైతన్యాలు అయితే 700, నారాయణలో అయితే 600, వివిధ ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే 500 రూపాయలు వసూలు చేస్తున్నట్టు మన దగ్గర ఆధారాలతో సహా మరి మన దగ్గర ఉండడం జరుగుతోంది. ఎవరైతే 10వ తరగతి విద్యార్థులతో 500 నుంచి 800 వసూలు చేస్తారో ఆ ఫీజులు రిటర్న్ ఇవ్వకపోతే ఏఎస్ఎఫ్ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదిస్తే ఆ విద్యా సంస్థలు ఎదుట ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. విద్యార్థులకు కూడా డబ్బులు కట్టిన విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10వ తరగతి పరీక్ష ఫీజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం 125 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. అయితే కొన్ని ప్రైవేటు స్కూళ్ళలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారన్న సమాచారం న్యూస్ 360కి రావడంతో కొన్ని స్కూళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే అనంతపురం నగరంలోని ఆదిమూర్తి నగర్లో ఒక చైతన్య ప్రైవేట్ స్కూల్లో వచ్చేసి దాదాపుగా 700 రూపాయలు ఆల్రెడీ కట్టించుకున్నారు అనేసి స్టూడెంట్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది. అయితే అనంతపురం డిఈఓ నాగరాజ్ గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఎవరైతే ఇలా తీసుకుంటారో, నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారన్నట్టు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి డిఈఓ నాగరాజ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, మీరు ప్రకటన కూడా చేశారు ఇటువంటి వ్యక్తుల ఇన్స్టిట్యూషన్స్ పైన చర్యలు తీసుకుంటామని. ఆల్రెడీ ఇది వచ్చేసి నిబంధన వచ్చేసి అతిక్రమించారు. మరి మీరేం చెప్తారు దాని గురించి? ఈ విషయం నాకు నిన్న ఒక విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. కొన్ని స్కూళ్ళలో 125కి బదులుగా ఇంకా ఎక్కువగా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని. నేను నిన్ననే సంబంధిత ఉప విద్యాశాఖ అధికారికి తెలియజేసి ఆ స్కూలుకు సందర్శించి రిపోర్ట్ చేయమన్నాను. రేపు సీస్ ఎగ్జామ్ ఒకటి ఉంది కాబట్టి ఆ పనిలో వాళ్ళు మండలంలో ఉన్నారు. కాబట్టి రేపు సాయంత్రానికి ఆమె నివేదిక ఇవ్వచ్చు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, తర్వాత వాళ్ళ అంటే మరీ అది నిజమని తేలితే వాళ్ళ రికగ్నిషన్ ఎందుకు ఉపసంహరించకూడదో కూడా మేము షోకాజ్ నోటీస్కు బదులు వచ్చిన తర్వాత ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. అంటే ఆ పిల్లలు ఆల్రెడీ ఫీజు కట్టారు కదా సార్, అదేమన్నా మళ్ళీ రిటర్న్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తారు? ఖచ్చితంగా అది వాళ్ళ దగ్గర వసూలు చేసినట్టు కనుక మా ఉప విద్యాధికారి నివేదికలో తేలిస్తే ఆ డబ్బులు అంటే అధికంగా వసూలు చేసిన డబ్బులన్నిటికీ ఆ విద్యార్థులకు మళ్ళీ తిరిగి చెల్లించేలా ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాం. ఓకే, ఇది డిఓ నాగరాజ్ చెప్పడం. ఏదైతే అటువంటి సమాచారం ఆయన కూడా రావడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. ఒకవేళ ఇది నిజం అనేది తెలిస్తే ఆ ఇన్స్టిట్యూషన్ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ విద్యార్థులు ఎవరైతే ఫీజు అనేది 125 రూపాయలు కాకుండా అధిక కట్టిన మొత్తం ఏదైతే ఉంటుందో అది కూడా వెనక్కి ఇప్పించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.